వారి యొక్క తండ్రి గారిని మేము ప్రభువా మీ సన్నిధికి వెళ్ళినట్లు నమ్మి విశ్వసిస్తూ ఈ దినం వారి కుటుంబం ద్వారా, సంఘాల ద్వారా, బంధువుల ద్వారా, చేరువచ్చినటువంటి స్నేహితుల ద్వారా, గ్రామస్తుల ద్వారా ప్రభువా ఈ కార్యమును జరిగించడానికి అనుకూల పరిచయందరికి స్తోత్రాలు. కుర్చీలు ఉన్నాయి, తండ్రి అందరూ కూడా దయచేసి కుర్చీలో కూర్చోవాల్సిందిగా ప్రేమపూర్వకంగా తెలియపరుస్తున్నాను. వాతావరణ శాఖ వర్షాలు ఉన్నా అన్ని రకరకాలుగా ప్రభు చెబుతున్నప్పటికీ సవ్యంగా క్రమంగా మీరు జరిగిస్తున్నటువంటి ఈ పరిసర కొరకే మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, కొద్ది నిమిషాలు మీ సన్నిధిలో వాతావరణమును ప్రభా మీ కృపను బట్టి జ్ఞాపకం చేసుకోండి. ఈ కార్యక్రమం ముగించి తండ్రి ఏ విధంగా అయితే బంధువర్గం, స్నేహితులు, రక్త సంబంధికులు ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి వచ్చారో వారి క్షేమంగా వెళ్ళు పర్యంతరం నీ తోడు అనుగ్రహిస్తారని, మీరు నడిపించుదని యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామమును బట్టి మీ సన్నిధిలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. బైబిల్ గ్రంథాలు ఉన్నవారు తెరచి కీర్తన గ్రంథం 55వ కీర్తన 55:15. వారి మరణము అకస్మాత్తుగా వచ్చునుగాక, సజీవులుగానే వారు పాతాళమునకు దిగిపోవుదురుగాక. మరలా చదువుతున్నాను, వచనాన్ని చూడండి. వారు మరణము అకస్మాత్తుగా వచ్చునుగాక, సజీవులుగానే వారు పాతాళమునకు దిగిపోవుదురుగాక చదువుతున్నాం. ఈ వచనములో ఉన్నటువంటి వివరణ చూస్తే అకస్మాత్మైనటువంటి ఆకస్మిక మరణం అని చదువుతాం. అంటే ఎక్కడైనా మనం చూస్తున్నప్పుడు సాయంత్రం బాగున్నాడు, ఉదయకాలం కనిపించడం లేదు. ఏరంటే మనిషి యొక్క జీవితం ఒక రంగుల వలయం. మనిషి యొక్క జీవితం ఇది ఒక ఇంద్రధనుస్సు లాంటిది. మనిషి యొక్క జీవిత విధానాన్ని మనము ఊహించలేము. తల్లి గర్భంలో రూపింపబడినప్పుడు దేవుడు ఏర్పాటు చేయబడిన ఆ జీవిత పరిమాణ కాల పరిమితి ఎవరి చేతిలో ఉందంటే మన చేతులే లేదు, డాక్టర్ చేతులే లేదు, బంధువుల చేతులే లేదు, రక్త సంబంధికుల చేతులే లేదు, బంధువర్గం చేతులే లేదు, కుటుంబకు చేతులే లేదు. ఎవరి చేతులు ఉందంటే అది దేవుని చేతులు మాత్రమే ఉన్నది. మన కాలగతులు యెహోవా వశమని బైబిల్ గ్రంథం చెప్పబడింది. మనం ఎంతకాలం ఉండి మనం అనుకున్న ఎన్ని రకాలుగా మందులు వాడినా, ఎన్ని రకాలుగా ట్రీట్మెంట్ తీసుకున్నా, ఎన్ని రకాలుగా మనం ఖర్చు పెట్టినా, మానవ ప్రయత్నం, ప్రేమ, బలం ఎంత చేసినప్పటికీ కూడా దేవుని తీర్పుని ఎవరు కూడా తప్పించుకోలేరు. అందుకే తప్పించుకుందువా దేవుని యొద్ద నుండి రాజువైన అధికారమైన చూస్తాం. మన జీవితం కొంతసేపు అండి, ఇంద్రధనుస్సు లాంటిది. అందుకే ఓ భక్తుడు అలా పాట పాడాడు, ఇంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే అల్పమైన దానిక ఆరాటం, త్రాసు మీద ధూళి వంటి ఎక్కలేను నీటి వంటి స్వల్పమైన దానిక పోరాటం. కాదు కాదు శాశ్వతం, ఏది కాదు నీ సొంతం, దాటిపోవును ఇలా నీ సంపదలన్నీయో. కాదు కాదు శాశ్వతం, ఏది కాదు నీ సొంతం, దాటిపోవును ఇలా నీ సంపదలన్నీయో. ఇంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే అల్పమైన దానిక ఆరాటం. ఈ లోకంలో మన జీవితాలు ఎన్ని ఉన్నప్పుడు కొట్టినైనా బంగారు కాసులున్నా, మేడ ఎన్ని బిల్డింగులున్న భవనాలున్నా, ఎంత బలగం ఉన్నా, ఎంత బంధువర్గం ఉన్నా, అందరినీ వదిలి ఖాయం. ఆ చరణంలో వివరాన్ని చూద్దాం. బంగారు కాసులున్నా, అపరంజి మేడలున్నా, అంతరించిపోయెను భువి ఏలిన రాజులు. బంగారు కాసులున్నా, అపరంజి మేడలున్నా, అంతరించిపోయెను భువి ఏలిన రాజులు. నాది 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 అంటూ విర్రవీగుచున్నావా, సచ్చి
చచ్చినాక నీది అన్నది దేహమైన వచ్చునా? నాది 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 అంటూ విర్రవీగుచున్నావా? చచ్చినాక నీది అన్నది దేహమైన వచ్చునా? ఇంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే అల్పమైన దానికా ఆరాటం. ఈ లోకంలో మనకు బ్రతుకు భారం మధ్యలో కుటుంబ భారం, బిడ్డల భారం, బంధువు యొక్క పరిస్థితుల్లో మన కొట్టుమెట్టాడుతున్నప్పుడు, జీవితం అతలాకుతలమైన పరిస్థితుల మధ్యలో వేసారిపోయిన బ్రతుకులో ఉన్నప్పుడు దేవుడే మన భారాన్ని ఆయన తన భుజస్కంధాల మీద మోస్తున్నట్టు. బ్రతుకు భారం మోచబోయే అందరూ, ఎదలోని ఆక్రందనలు మారెమోగే లోకంలో. మోయలేక బ్రతుకు భారం మోచబోయే అందరూ, ఎదలోని ఆక్రందనలు మారెమోగే లోకంలో. ఆశ్రయించు యేసుని అనుకూల సమయమున, ఆశ్రయించు యేసుని అనుకూల సమయమున, చేర్చు నిన్ను మోక్షరాజ్యం, నడుపు నిన్ను శాంతితో. చేర్చు నిన్ను మోక్షరాజ్యం, నడుపు నిన్ను శాంతితో. ఇంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే అల్పమైన దానికా పోరాటం. కాదు కాదు శాశ్వతం, ఏది కాదు నీ సొంతం. దాటిపోవును ఇలా నీ సంపదలన్నీయు. కాదు కాదు శాశ్వతం, ఏది కాదు నీ సొంతం. దాటిపోవును ఇలా నీ సంపదలన్నీయు. ఇంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే అల్పమైన దానికా ఆరాటం. మా ఈ మధ్యాహ్న కాలం ఆలోచించేద్దాం. అల్పమైన జీవితం, స్వల్పమైన బ్రతుకులు, చాలీచాలని జీవితాల్లో, ఒడిదుడుకుల మధ్యలో, దుఃఖాల మధ్యలో జీవిత ఈ పోరాటం చేయబడి మన జీవితం మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో రాయబడినట్లుగా మరణము అకస్మాత్తుగా వస్తుంది మనం చూస్తున్నాం. కనుక ఈ మరణానికి కులం కానీ, ఈ మరణానికి జాతి భేదం కానీ, ఈ మరణానికి ఊరు భేదం కానీ, వయసుతో కానీ, హోదాతో కానీ, పలుకుబడితో కానీ, ప్రఖ్యాతి కానీ, ఉన్నవాడని లేనివాడని, ధనవంతుడని పేదవాడిని తేడానే చూడదు. ఏది మరణము తేడా చూడదని చూస్తూ ఉన్నాం. మరణానికి అసలు వాయువర్ష ఉండదు. అది నువ్వు పురుషుడివా, నువ్వు స్త్రీవా, నువ్వు పిల్లవాడివా, నువ్వు పెద్దవాడివా అసలు తెలియదు. ఎందుకంటే దాని మరణము యెహోవా యొక్క చేతిలో ఉంది. ఒక మనిషి యొక్క జీవితం, ఒక మనిషి యొక్క బ్రతుకు, ఒక మనిషి యొక్క నడవడిక ఆయన తన గ్రంథములో లిఖించి ఉన్నాడు. ఆయన పరిశీలించేవాడుగా ఉన్నాడు. దేవుడు చూస్తున్నాడు. చాలామంది ఇప్పుడు అంటాం, అన్బన్న గారు ఇంతవరకు మాతో ఉన్నాడు కదా, ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోవాలి? దేవుడికి అసలు దేవుడు ఎందుకు ఇట చేశాడు, ఇట చేశాడని మనం అనుకోలేదా? ఇంకొన్ని రోజులు ఉంటే బాగున్నే, కొంతకాలం ఉంటే బాగున్నే, మనతో ఇంత బాగున్నాడు కదా, ప్రేమగా ఉన్నాడు కదా, బిడ్డలు సాకాడు, కుటుంబాన్ని సాకాడు, సంసారం ఈదాడు, కష్టపడ్డాడు, తన జీవితం ఇలా ఉన్నదే. దేవుడా ఇది సరిపోతుందా? దేవుడా ఇంతెందుకు ఇంత త్వరగా ఇంత కాలగర్భాన్ని కలిసేటట్టుగా మా అన్వన్న గారిని ఇలా ఎందుకు చేశావు అని ప్రభుని ప్రశ్నించడానికి లేదన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతుండగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడినట్టుగా లేఖన భాగం మనం గమనించాలి. మరణము అనేది మన చేతిలో లేదు. మనము కూడా ఎవరమంటే మన జీవితం ఈ యొక్క మధ్యాహ్నం ఆలోచించాలి. హనుమన్న గారు ఎక్కడికి వెళ్ళంటే పితరుల దగ్గరికి వెళ్ళాడు. పితరులు అంటే ఎవరు మీరు చెప్పాలి. పితరులు అంటే ఎవరు అంటే ఆయన కన్నా ముందుగా ఉన్నవారు,
అంటే వాళ్ళ తాతలు కావచ్చు, వాళ్ళ ముత్తాతలు కావచ్చు, వాళ్ళ బంధువర్గం కావచ్చు, వాళ్ళు పితరుల దగ్గరికి చేర్చబడినట్టుగా చూస్తాం. ఆదికాండం 20వ అధ్యాయంలో 17వ వచనంలో వారు పితరుల దగ్గరకు చేర్చబడిన వారిని పరిశుద్ధ గ్రంథం చెప్పబడింది. అంటే ఇప్పుడు మీరు అనుకోవచ్చు, ఆయన ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు అంటే మీరు చెప్పాలి, ఎక్కడికి వెళ్ళాడు? ఆయన ఎరిగిన వారు, ఆయన నమ్ముకున్న వారు ఆయన దగ్గరికి వెళ్ళాడు. వారి బంధువులు ఇప్పుడు కలుస్తాడు, వాడు రక్తసంబంధికులు కలుస్తున్నాడు. ఇక్కడ వదిలి ఎక్కడ పోయినాడు? అక్కడికి వెళ్ళాడు. ఇక్కడ వదిలి అక్కడ కలుస్తున్నాడు. ఇప్పుడు ఆయన కలవాలంటే ఆయన మార్గంలో మనం రావాలి. ఆయన కలవాలంటే, ఆయన చూడాలంటే, ఆయనతో పలకరించాలంటే, ఆయన పరామర్శించాలి. ఆత్మలో ఉండాలి. ఆత్మ ఉన్నప్పుడు అందరూ వచ్చాము, ఆత్మ లేకపోయినా అందరూ కూడా వచ్చాం. ఆత్మ నీలో ఉంటేనే అందరూ నిన్ను ప్రేమిస్తారు. అది కాస్త వెళ్ళిపోతే ఎవరికి నీ అవసరం ఉండదు. ఆత్మ నీలో ఉంటేనే అందరూ నిన్ను ప్రేమిస్తారు. అది కాస్త వెళ్ళిపోతే ఎవరికి నీ అవసరం ఉండదు. కన్న తండ్రినే మరచి కాటికెళ్ళిపోతావా? నిత్య జీవం విడిచి నరకం వెళ్ళిపోతావా? కన్న తండ్రినే మరచి కాటికెళ్ళిపోతావా? నిత్య జీవం విడిచి నరకం వెళ్ళిపోతావా? ఎన్ని చేసినా తనువు నమ్మినా కట్టె మిగిల్చింది కన్నీటి గాథ. కట్టె మిగిల్చింది కన్నీటి. కట్టెలపై నీ శరీరం కనిపించదు గంతకు మళ్ళీ. మట్టిలోన పెట్టిన నిన్నే గుర్తించదు నీ తల్లి. మట్టిలోన పెట్టిన నిన్నే గుర్తించదు నీ తల్లి. ఎన్ని చేసినా తనువు నమ్మినా కట్టె మిగిల్చింది కన్నీటి గాథ. కట్టె మిగిల్చింది కన్నీటి గాథ. ఈరోజు మనకు కన్నీటి గాథ ఇచ్చి కట్టెకి కాలిపోయి ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఇప్పుడు పితరుల దగ్గరికి వెళ్ళాడు. ఇంతకాలం మనతో ఉన్నాడు. హనుమన్న గారు ఇంతకాలం మనతో ఉన్నాడు, మనతో సరించాడు, మనతో తిన్నాడు, మనతో తిరిగాడు. ఇప్పుడు పితరుల దగ్గర తిరుగుతున్నాడు, వారితో కలుస్తున్నాడు, వారితో ఏకమయ్యాడు, వారిని దర్శించాడు. ఇప్పుడు వారిని పలకరిస్తున్నాడు, మనం వదిలేశాడు. ఇది దేవుని యొక్క సంకల్పం, ఇది దేవుని యొక్క నిర్ణయం, ఇది దేవుని యొక్క ఉద్దేశం. దేవుడిని మార్చగలిగిన ఆ శక్తి సామర్థ్యం ఏ నరుడికి లేదు. ఏదైనా చేయాలంటే ఎవరు చేయాలి? దేవుడే చేయాలి. ఆయన ఒక్కడు మాత్రమే చేయగలిగినటువంటి సమర్థుడు, సరిపోయిన దేవుడు, చాలిన దేవుడు ఆయన. అట్టి దేవుణ్ణి ఆయన దగ్గర చేరినట్టుగా చూస్తాం. పితరుల దగ్గరకు చేర్చబడ్డాడు. మనం ఎవరమంటూ తెలుసు బైబిల్ చెప్పింది, మనం పరదేశులం. పరదేశులం అంటే అర్థం తెలుసా? ఒక ఊరు నుంచి మరొక ఊరికి వచ్చిన వారు మనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనంలో ఎక్కడి నుంచి వచ్చాడో అంటే ఒక మాట చెప్పాలంటే, మనిషి యొక్క నిర్మాణం మట్టిలోంచి ఏర్పడి ఎక్కడికి వెళ్ళింది? తిరిగి మట్టిలోకి వెళ్ళింది. ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? ఆత్మ దేవుని దగ్గర నుంచి వచ్చింది. ఇప్పుడు ఆత్మ ఎక్కడికి పోవాలి? ఇది న్యాయమా, ధర్మమా, అధర్మమా? న్యాయమైనదే. ఇది న్యాయమైనదే. ఆత్మ దేవుడిచ్చాడు, ఆత్మ దేవుడు పెట్టాడు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అన్నాడు. ఈ దీపం దేవుడిచ్చాడు, ఈ దీపం దేవుడు తీసుకెళ్ళాడు. అయితే ముందు వెనకంతే. ఒక మాటలో చెప్పాలంటే యాత్ర చేశాడు. ఇన్ని రోజు మనతో హనుమన్న గారు మనతో కూడా యాత్ర చేశాడు, మనతో తిరిగాడు. ఈ ఊరంతా తిరిగాడు, ఈ దేశం అంతా తిరిగాడు, ఈ బంధువులందరూ కలిశాడు హనుమన్న గారు. ఆయన యాత్రకు వచ్చాడు, ఆయన యాత్ర కాలం అయింది, ఆయన వెళ్ళిపోయాడు. హెబ్రీ పత్రిక రాయబడిట మన పరదేశులం, మన పురం ఇది కాదు. మనం ఉండబోయేది ఆలోచించాలి. ఆయన ఎంచుకున్నాడు, ఆయన కట్టుకున్నాడు, ఆయన స్థిరపరుచుకున్నాడు, ఆయన పితరుల దగ్గర చేర్చబడ్డాడు. అయితే పరదేశులం. మరి ఇప్పుడు ఆయన ఆత్మ ఎక్కడ దాచబడింది? ఆయన ఆత్మ సంగతి ఏంటి? శరీరం అన్నవచ్చు, కానీ ఆత్మ నరుని పెట్టినటువంటి దీపం కాబట్టి ఆత్మ దాచబడింది. కీర్తన 3:3లో రాయబడుతుంది, దేవుడు ఆత్మను దాచాడు. ఎక్కడ?
మధ్యాకాశంలో ఉంది వారి ఆత్మలో. మనకు కనిపించేది మొదటి ఆకాశం, మనకు కనిపించనిది రెండవ ఆకాశం, మనకు అస్సలు కనిపించనిది మూడవ ఆకాశం. మీరు ఎలా చెప్పగలంటే కొరింథీ పత్రిక రాబడుతుంది, నేను మూడవ ఆకాశం కొనిపోబడితే అంటాడు. అంటే ఎన్ని ఆకాశాలు ఉన్నాయి? 3 ఆకాశాలు ఉన్నాయి బైబిల్లో. మొదటి ఆకాశంలో మనం వాయుమండల ఆకాశం, అది మనకు కనిపించే ఆకాశం. రెండవ ఆకాశంలో ఆత్మలో నివసించే ఆకాశం, దానికి పెట్టిన పేరే పరదైసు. దానికి పెట్టిన పేరే పరదైసు. యేసు ప్రభువు శిలువలో వేలాడదీయబడుతున్నప్పుడు దొంగలు పాపాలు చేసి, నేరాలు చేసి, మోసాలు చేసి వారికి సిలువకేస్తే దేవుని కుమారుడా యేసయ్యా అని మొదలుపెట్టి, అయ్యా మేము పాపులమయ్యా, నువ్వే పాపము చేయలేదయ్యా, నీ రాజ్యంలోకి వస్తే నన్ను జ్ఞాపకం చేశాడు, నేడు నీవు నాతో కూడా ఎట్లుంటావు? పరదైసులో ఉంటావు అన్నాడు. దేవుని యొక్క ఆత్మలో వారు నివసించే ఒక ప్రత్యేకమైన స్థలం, ఒక ప్రత్యేకమైన స్థలం వారికి కేటాయించబడింది పరదైసు. దేవుడు ఉండేది 3వ ఆకాశం, అది మహిమ సింహాసనాసురుడిగా ప్రభు ఆశ్రడే ఉంటారు అక్కడ. అయితే వారు అటువంటి పరిస్థితుల్లో వారు దాచబడిన వారయ్యారు. వారు దాచబడినటువంటి ఆత్మలో, ఆత్మ మనకు కనిపించేది కాదు, దేవుడు దాచాడు. ఇప్పుడు ఇంతవరకు దాగకుండా కనిపించాడు, ఇప్పుడు ఏమయ్యాడు? దాచిపెట్టబడ్డాడు దేవుని దగ్గర. అన్బన్న గారు ఏమయ్యారు? ఇప్పుడు మీరు చెప్పాలి. దాచిపెట్టబడ్డాడు. అన్బన్న గారు యాత్ర చేశాడు ఇన్ని రోజులు. అన్బన్న గారు పితరుల దగ్గరికి వెళ్ళాడు. ఇది క్రైస్తవుని యొక్క నిరీక్షణ, క్రైస్తవుని యొక్క భక్తి జీవితంలో పొందుకున్నటువంటి విధానం. ఈ లోకంలో చనిపోతే దుఃఖం కాదండి, చనిపోతే బాధకరం కాదు. క్రీస్తునందు మృతైన వారు ఏమని చెప్పబడింది బైబిల్లో? ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం చదివితే 14వ అధ్యాయం 13వ వచనంలో ప్రభువునందు మృతులైన వారు ధన్యులు అని రాయబడింది. అంటే ఏ ధన్యత మేలు? క్రీస్తులో ఉండి చనిపోయిన వారికి ధన్యత ఉన్నది. అదే పితరుల దగ్గరికి వెళ్ళడం, అదే వారికి వెలే గొప్ప ఆ భాగ్యం, ఆ ధన్యత, ఆ నిరీక్షణ. యేసుక్రీస్తును పాపిని ఒప్పుకున్నటువంటి హనుమాన్ గారు నీటి బాప్తిస్మం చేత సంఘంతో సావాసం చేయబడిన తర్వాత హనుమాన్ గారు సావాసానికి, సంఘానికి వెళుతూ 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 చివరికి ప్రభువులో తన జీవితం ముగించబడ్డాడు. ముగించబడిన జీవితం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందంటే, ఏ దేవుడైతే పంపించాడో, ఎక్కడైతే ఆత్మదేవుడు ఉంచాడో తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. కనుక ప్రభువునందు మృతి లేని వారు ధన్యులని మన దేవుని వాక్యం మనం చదువుతున్నాం. యేసుక్రీస్తులో వారు మృతి చెందడం ద్వారా వారు తిరిగి ప్రభుతో మరలా లేబోతున్నారు. దేవుని వాక్యములో చనిపోయిన వారిని గురించి రాయబడుతుంది. వారి గురించి ఒక మాట రాయబడుతుందట, అది మరి మరణమును గురించి రాయబడుతూ, భక్తుల యొక్క మరణము యెహోవా దృష్టికి ఏముందట బైబిల్లో? విలువ కలిగిందని రాశాడు దేవుడు. విలువ కలిగింది అంటే ఒక ఆత్మీయుడుగా చనిపోతే, విశ్వాసగా చనిపోతే, రక్షకుని అంగీకరించి చనిపోతే దానికి ఒక విలువ, దానికి ఒక గౌరవం, దానికి ఒక మర్యాద. ఎందుకో తెలుసా? వారు దేవుని దగ్గరికి వెళ్తున్నారు. మరి మనం పోవాల్సింది ఎవరో? మందే. ఆయన వెళ్ళిపోయినాడు. మన ప్రయాణం ఉన్నది, మన జీవితం దేవుని చేతిలో ఉన్నది. మన జీవితం దేవుడు ఏర్పరచాడు. ఈ లోకం అశాశ్వతమైనది. ఈ లోకం కొంతకాలమే. మనం ఎంతగా ఉండాలనుకున్నా కుదరదు. దేవుని చిత్తమే మన జీవితంలో జరగాలి. దేవుని ఉద్దేశమే మన జీవితంలో జరిగించబడాలి. దేవుడు జరిగిస్తేనే కానీ ఈ కార్యం ఏది కాదు. ఈరోజు ఈ స్థితిని అనుభవిస్తున్నా, ఈ బాధైనా, ఈ కష్టమైన, ఈ రోగమైన, ఈ శ్రమ అయినా, ఈ మరణమైన, ఈ దుఃఖమైన, ఈ అంగళార్పైన ఎవరు ఇవ్వాలంటే దేవుడు చేయాలి. కలిగి ఉన్నా కలిగలేకపోయినా, వచ్చినా రాకపోయినా, కలిగిన మరి ఉన్నప్పటికీ కూడా విలువైనదో చూస్తున్నాం. భక్తుల మరణం యెహోవా దృష్టికి ఎలాగుంది? విలువ కలిగినట్టుగా చూస్తున్నాం. అన్బన్న గారు ఇప్పుడు ఏం సంపాదించాడు? దేవుని యొక్క సన్నిధిలో ఆయనతో ఉండే గొప్ప విలువను, ఆ గౌరవాన్ని, ఆ మర్యాదను మనకన్నా ముందు సంపాదించాడు. అంటే పొమ్మని ఉద్దేశం కాదు, బైబిల్ చెప్పే వాక్యం చెప్తున్నా నేను. ఒక మనిషి యొక్క జీవితానికి అంత విలువ ఉంది. బ్రతికి ఉన్న దానికంటే మనం బాగా ఎంత ఉన్నా మనం పెడితేనే, మనం ఇస్తేనే, మనం చూస్తేనే, మనం వస్తేనే ఏం చేస్తారా? మంచోడు అంటారు. మనం చూడకపోయినా, మనం పెట్టకపోయినా, మనం ఇవ్వకపోయినా భలే చూసినారు కానీ అంటారు. మనిషి ముందర ఒక మాట,
వెనక ఒక మాట. కానీ అనుభవ జీవితాన్ని కలిగిన భాగ్యం తెలుసిన ప్రభువులో గొప్ప భాగ్యవంతుడయ్యాడు. ప్రభువులో ఇంతమంది సంపాదించగలిగాడంటే కేవలం దేవుని యొక్క ప్రేమ, దేవుని ప్రేమ, అచంచలమైన దేవుని కరుణ, అచంచలమైన దేవుని కృప కటాక్షాలు వారి పట్ల ఉండగా ఈరోజు ఈ భాగ్యాన్ని, ఈ ధన్యతను ఎంతమంది సంపాదించుకోగలిగాడు. ఇంతమందిని ఆకట్టుకోగలిగి వర్షం వస్తున్నప్పుడు కూడా ఆ కార్యం ముగించడానికి దేవుని యొక్క మహాప్రేమ. ఈ లోకం అంతా కూడా ఏమి రాదు, మనుషులు సంపాదించుకోవాలి. గుర్తుపెట్టి అందరిలో మనం ఉండాలి. నేను ఎక్కువగా ఎక్కడికి వెళ్ళి మాట చెప్తూ ఉంటాను, అందరితో మనం ఉండాలి, అందరిలో మనం ఉండాలి. ఎప్పుడురా మనకు జనం కనిపిస్తారంటే ప్రేమ ఉంటే అందరూ వస్తారు మన దగ్గరికి. ప్రేమ లేకపోతే, నీ దగ్గర ధనం ఉంటే నీ చుట్టూ మనుషులు ఉంటారు, నీ లోపల బలం ఉంటే నిన్ను మావాడని అంటారు. ఏంది? నీ దగ్గర ధనం ఉంటే నీ చుట్టూ మనుషులుంటారు, నీ లోపల బలం ఉంటే నిన్ను మావాడని అంటారు. నీ దళగం నీ బలగం చావు ఆపలేదు, తప్పకుండా ఒకనాడు మట్టిలోన కలుస్తావు. నాది నాది అంటూ వాదులాట నీకెందుకు, ఏది నీది కాదు సత్యమిది ఎరుగవెందుకు, ఇహలోక ఆశలెందుకు, పైనున్న వాటిని వెదుకు, ఇహలోక ఆశలెందుకు, పైనున్న వాటిని వెదుకు. నాది నాది అంటూ వాదులాట నీకెందుకు, ఏది నీది కాదు సత్యమిది ఎరుగవెందుకు. ఈ లోకములో అందరున్నప్పుడే తల్లి గర్భంలో వచ్చినప్పుడు మనం ఒంటరిగా వచ్చాం, తిరిగి ఒంటరిగా వెళ్తున్నాం. ఒక విశేషమైన మాట చెప్తాను జాగ్రత్తగా. నాకన్నా పెద్దవారు ఉన్నారు, పండితులు ఉన్నారు, చదువుకున్నవారు గొప్పవారు ఉన్నారు. ఈ మాట ఈరోజు గమనించండి. పుట్టినప్పుడు పేరు ఇతరులు పెట్టారు, చదువు ఇతరులు చెప్పారు. అర్థమైందా? తిరిగి మనం వెళితే కూడా మనల్ని మోసేవారు కూడా ఇతరులే. అతిశయించడానికి దేహానికి ఏ విలువ లేదు. దేవుడిచ్చినటువంటి జీవితం, దేవుడిచ్చిన భాగ్యం, ఆయన నమ్మినప్పుడు, ఆయన ఆరాధికులుగా మార్చబడినప్పుడు నీ కొరకు దేవుడి లోకానికి వచ్చాడు. నేను పరలోకం తీసుకెళ్ళడానికి, పుణ్యలోకం తనతో పాటు ఉండడానికి యజ్ఞ పశువుగా, బలి పశువుగా సిలువలో అర్పించబడ్డాడు. రక్తం కార్చబడి ఆయన కొట్టబడ్డాడు. అనువనం రక్త గాయాల చేత, సిలువ మేకుల చేత ఆయన దించారు. తల మొదలుకొని పదాలను కూడా మన పాపాన్ని కొరకై ప్రభు శిక్ష భరించాడు. చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. అనుభవం గారు ప్రభువు నమ్ముకొని పాపాలు పశ్చాత్తాపడి యేసుక్రీస్తును అంగీకరించి రక్షకుడిగా నమ్మడం ద్వారా, ప్రభువులో మృతి చెందడం ద్వారా ఈ ధన్యతను, ఈ భాగ్యమును సంపాదించగలిగాడు. ఇలాగ మేమందరము కలిసి ఆయన గురించి చెప్పగలుగుతున్నామంటే క్రీస్తునందు మృతి లేని వారు ధన్యులు, వారు మరలా లేపబడతారు. ఆయన మార్గానికి వెళ్ళాలంటే నేనే మార్గం, నేనే సత్యము జీవనుడు. ఆయన మార్గం నుండి తిరిగి అన్బరుని మనం చూడాలంటే ఆయన మార్గానికి వద్దాం, ఆయన అంగీకరిద్దాం, పాపాలు ఒప్పుకొని ప్రభువు నమ్మి పరలోకం పొందాలని ఈ మాటలు మీకు తెలియచేస్తున్నాను. ప్రభు తన మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.